హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ప్రోగ్రెషన్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ప్రీ ఫైనల్స్ బోర్డ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అలాంటి మోడల్లోనే ఈ వీడియోలో క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలోని క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లోనే కాదు, ఫార్మేటివ్ అసెస్మెంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ప్రోగ్రెషన్ చాప్టర్లో టూ పార్ట్స్ ఉన్నాయి స్టూడెంట్స్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏపీ గురించి డిస్కస్ చేద్దాం, అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో జీపీ గురించి డిస్కస్ చేద్దాం. ఏపీలో టూ ఫార్ములాస్ ఉన్నాయి ఇంపార్టెంట్, అవి ఏఎన్ అండ్ ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే సమ్ టు ఎన్ టర్మ్స్, ఏఎన్ అంటే nth టర్మ్, విచ్ ఇస్ డినోటెడ్ బై ద ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఫార్ములాలో ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఎప్పుడు ఫస్ట్ టర్మ్ని ఏతో డినోట్ చేయాలి, అండ్ డి అనేది కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై ద ఫార్ములా ఏ2 మైనస్ ఏ1. సో డి అన్న కామన్ డిఫరెన్స్ సిడి అన్న ఒకటే, దాని ఫార్ములా ఏంటి అంటే ఏ2 మైనస్ ఏ1, ఏ అంటే ఫస్ట్ టర్మ్. సో ఈ ఫార్ములా అండ్ ఈ బేసిక్ నాలెడ్జ్తో వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, రైట్ టూ ఎగ్జాంపుల్ ఫర్ ఫైనైట్ ఏపీ అండ్ త్రీ ఇన్ఫైనైట్ ఏపీ. ఇలాంటి క్వశ్చన్ ఒకసారి ప్రీ ఫైనల్లో అడిగాడు స్టూడెంట్స్. ఫైనైట్ ఏపీ అంటే 2 4 6 8, ఇది ఫైనైట్ అంటే ఎండ్ అయిపోయింది ప్రోగ్రెషన్. సో 2 4 6 8లో కామన్ డిఫరెన్స్ ఉంది. 2కి 4కి డిఫరెన్స్ ఎంత? 2. 4కి 6 డిఫరెన్స్ ఎంత? 2. 6కి 8 డిఫరెన్స్ ఎంత? 2. సో ప్రతి రెండు టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాము. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అదే ఇన్ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే 10 20 30 40 సో ఆన్. ఇలా సో ఆన్ ఉంటే అది ఇన్ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అదే ఆగిపోతే దాన్ని ఫైనైట్ ప్రోగ్రెషన్ అంటాం అనమాట. ప్రోగ్రెషన్ చాప్టర్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. అలాంటి ఒక సిమిలర్ మోడల్ ఒక క్వశ్చన్ ఇస్తాను. సో యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మ్యాథ్స్లో చూడటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాక్టీస్ చేసి ఆన్సర్ సాధించడం ఇంకో ఎత్తు. సో చూద్దాం ఎంతమంది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారు అని. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ఏపీ? 3 6 9 12 సో ఆన్ 111. సో హౌ మెనీ టర్మ్స్ అని అనగానే యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా nth టర్మ్. nth టర్మ్ ఈజ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఈ ఫార్ములా రాసినందుకు మనకి హాఫ్ మార్క్ వస్తుంది స్టూడెంట్స్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్. సో ఇక్కడ మనము ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ టర్మ్ని ఏతో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 3. డి ఫార్ములా ఇంతకుముందు చెప్పాను, ఏ2 మైనస్ ఏ1. ఏ2 అంటే సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత? 6 మైనస్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? 3. సో డి ఈస్ 6 మైనస్ 3 విచ్ ఈస్ 3. మనకి ఏ తెలిసింది, డి తెలిసింది, అండ్ nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు, దాని లాస్ట్ టర్మ్ని ఏఎన్తో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 111. సో వి నో ఏ విచ్ ఈస్ 3, వి నో డి విచ్ ఈస్ ఆల్సో 3. nth టర్మ్ లాస్ట్ ఎప్పుడు ఇలా ఉంటే దాన్ని nth టర్మ్ ఏఎన్ రిప్రజెంట్ చేసుకొని ఆ నెంబర్ రాసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు రిప్లేస్ దిస్ టర్మ్స్ ఇన్ ద ఫార్ములా. సో 111 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి వాల్యూ 3, ఏ2 మైనస్ ఏ1 ఫార్ములా కాబట్టి. సో మనం సాల్వ్ చేద్దాం. 111 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ ఇంటూ 3 ఈజ్ 3n, 3 ఇంటూ 1 ఈజ్ 3. సో ఈ 3ని బ్రాకెట్లో ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. సో 111 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది, ఏ మిగిలింది? 3n. మనకు కావాల్సింది n కాబట్టి మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. సో 3 1s are 3 3s are 9, 3 7s are 21. సో n ఈజ్ ఈక్వల్ టు 37. సో మనకి ఈ ప్రోగ్రెషన్లో మొత్తం 3 6 9 12 సో ఆన్ 111లో 37 టర్మ్స్ ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ అంటే 37 టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ అని రాయాల్సి ఉంటుంది. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ 11 మైనస్ 7 విచ్ ఈస్ 4, nth టర్మ్ విచ్ ఈస్ 139, లాస్ట్ టర్మ్. nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. ఇవన్నీ వాల్యూస్ ఏ ఫార్ములాలో అప్లై చేయాలి? nth టర్మ్లో చేస్తే మనకి n వస్తుంది. ఈ విధమైన స్టెప్స్ ఫాలో అవుతే యూ కెన్ గెట్ n అండ్ షేర్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Moving forward, find the sum of two-digit numbers which are multiples of 5. మీరేం చేయాలంటే find the sum of three-digit numbers divisible by 5. Divisible అన్నా మల్టిపుల్ అన్నా సేమ్ ప్రాసెస్. ఎలా చేస్తున్నానో చూడండి. సో టూ డిజిట్ నెంబర్స్ అంటే ఏంటి? 10 11 సో ఆన్ 99, దే ఆర్ టూ డిజిట్ నెంబర్స్. సో టూ డిజిట్సే ఉన్నాయి కాబట్టి దే ఆర్ టూ డిజిట్ నెంబర్స్. మనకు కావాల్సింది డివిజిబుల్ బై 5 కాబట్టి 10 15 20
సో ఆన్ 95. ఎందుకంటే 96 ఎందుకు తీసుకోలేదు అంటే దే ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. సో మిగతా నంబర్ 5తో డివిజిబుల్ కాదు కాబట్టి మనం 5తో డివిజిబుల్ ఉన్న 2 డిజిట్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో మనం అడిగింది ఏంటి క్వశ్చన్లో సమ్. సో సమ్ అడిగాడు కాబట్టి సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనం ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ a అనేది 10 విచ్ ఈస్ ఫస్ట్ టర్మ్ అండ్ l అనేది ఇన్ ద ఫార్ములా l ఉంది కాబట్టి l అనేది లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 95. సో ఫస్ట్ మన ఏం ఏంటి? n కనుక్కోవాలి. n ఎప్పుడు nth టర్మ్ ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. nth టర్మ్ ఫార్ములా ఈస్ a ప్లస్ n-1 ఇంటూ d. nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 95 రిప్లేస్ చేయాలి. a అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 10 అండ్ n మన టార్గెట్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ n కనుక్కొని ఇందులో రిప్లేస్ చేయడం. సో d అంటే కామన్ డిఫరెన్స్ విచ్ ఈస్ 5. ఎందుకంటే 15 మైనస్ 10 ఈస్ 5. సో 95 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 ఇంటూ n 5n, 5 1s are 5. సో 10 మైనస్ 5 ఈ రెండు నంబర్స్ కాబట్టి ఇవి రెండుంటే యాడ్ అయినా సబ్ట్రాక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ సింబల్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్. సో 10 మైనస్ 5 ఈజ్ 5 ప్లస్ 5n. సో ప్లస్ 5 ఇక్కడ అవుతే మైనస్ 5 అవుతుంది. సో 95 మైనస్ 5 ఈజ్ 90 విచ్ ఈస్ 5n. మనకు కావాల్సింది n కాబట్టి దీనికి 5కి nకి రిలేషన్ మల్టిప్లికేషన్ ఇక్కడ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 5 1s are 5, 5 8s are 40. 90/5 వాల్యూ 18. సో మనకి n వచ్చింది. ఇప్పుడు సమ్ టు n టర్మ్స్ ఫార్ములాలో అప్లై చేద్దాం. సో S18 ఈజ్ ఈక్వల్ టు 18/2 n/2 కాబట్టి 18/2. a అంటే 10 ప్లస్ l అంటే 95. 2 1s are 2 9s are 18. సో సమ్ టు 18 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 9. 105 ఇంటూ 9 ఎంత? మల్టిప్లై చేయాలి. సో 9 5s are 45, 4 9 945 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటిదే మీరు 3 డిజిట్స్ నంబర్ని డివిజిబుల్ బై 5. నేను హింట్ ఇస్తాను. 3 డిజిట్ నంబర్ డివిజిబుల్ బై 5 ఏంటి? 100, 105 సో ఆన్ 995. నేను ఆల్రెడీ సిరీస్ ఇచ్చేసాను. దిస్ ఆల్ నంబర్స్ ఆర్ 3 డిజిట్ నంబర్స్ అండ్ ఆల్సో డివిజిబుల్ బై 5. సో 999 కూడా 3 డిజిట్ నంబరే కానీ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 కాబట్టి ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ నంబర్. ఆ నంబర్ రాయట్లేదు. సో ఇక్కడ ఏ అనేది తెలుసు మీకు. సిమిలర్ ప్రొసీజర్ యూజ్ చేసి ఫస్ట్ ఎన్ కనుక్కోండి స్టూడెంట్స్, తర్వాత సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోండి. సో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. Which term of the sequence -1, 3, 7, 11 so on is 95? సో సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం త్వరగా అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? -1, 3, 7, 11 సో ఆన్ ఈజ్ 95. విచ్ టర్మ్ అన్నా హౌ మెనీ టర్మ్స్ అన్నా వెంటనే మీరు ఫార్ములా రాయాలి. ఎంత టర్మ్ ఫార్ములా విచ్ ఈజ్ a ప్లస్ n-1 ఇంటూ d. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఫార్ములా స్టూడెంట్స్. దీనికి హాఫ్ మార్క్ ఉంటుంది. ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ విచ్ ఈజ్ -1. ఏ అనేది ఎప్పుడు ఫస్ట్ టర్మే. డి అనేది కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 ఎప్పుడు ఇదే రాయాలి. a2 అనేది 3 మైనస్ a1 అనేది -1. ఫార్ములాలో మైనస్, a1లో ఉన్న మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ +1 విచ్ ఈస్ 4. సో డి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ వచ్చింది. మనం ఇప్పుడు ఎంత టర్మ్ కూడా తెలుసు. ఎంత టర్మ్ అనేది ఎప్పుడు? లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 95 ఇన్ ద క్వశ్చన్. సో ఎంత టర్మ్ ఫార్ములాలో అప్లై చేద్దాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. మన టార్గెట్ ఏంటి? విచ్ టర్మ్ అంటే n. ఎంత టర్మ్ ప్లేస్లో 95, ఏ ప్లేస్లో -1. ఎప్పుడు ఏ అనేది ఫస్ట్ టర్మ్, n-1, d అనేది కామన్ డిఫరెన్స్. ఇంతకు ముందే కనుక్కున్నాము 4 వచ్చింది. సో ఇంతకు ముందు లాగానే ప్రొసీజర్ స్టూడెంట్స్. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. ఒకసారి ప్రొసీజర్ త్వరగా వినండి. -1 ఈ 4 ఎప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న రెండు నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ n 4n, 4 1s are 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ ఎప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా చేయాలి. ఇక్కడ -1 -4 రెండు నెగిటివ్ ఉంటే యాడ్ చేయాలి. -y రాయాలి. యాడ్ చేశాను 4 + 1y బిగ్గర్ నెంబర్ సింబల్ పెట్టాలి +4n. మన టార్గెట్ ఏంటి? ఇక్కడ n కనుక్కోవడం. -5 ఇక్కడ వస్తే +5 అవుతుంది. 95 + 5 ఈజ్ ఈక్వల్ టు 4n. సో 95 + 5 ఈజ్ 100 ఈజ్ ఈక్వల్ టు 4n. సో మనకు కావాల్సింది n. మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది కాబట్టి 100/4 ఈజ్ 25. సో n విచ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇలా సీక్వెన్స్లో పోతుంటే 95 ఒక టర్మ్ ఉంది. అది ఏ టర్మ్
ఎంత 25th టర్మ్. సో ఈ విధంగా విచ్ టర్మ్ అన్నా హౌ మెనీ టర్మ్స్ అన్నా ఎంత టర్మ్ ఫామ్లో వేసి ఎన్ కనుక్కోవాలి. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయండి. ఏఎన్ ఇక్కడ 78 మీకు హెల్ప్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. 8 మైనస్ 3 ఈజ్ 5. సో ఏఎన్ వచ్చింది, ఏ వచ్చింది, డి వచ్చింది. ఎంత టర్మ్ ఫార్ములా యూజ్ చేసి మీరు డి ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద 18th టర్మ్ ఆఫ్ ఏపీ డిఫైన్డ్ బై ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 5n మైనస్ 2. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇలా ప్రోగ్రెషన్ ఇవ్వలేదు, ఎంత టర్మ్ ఇచ్చాడు. ఒకవేళ ఎంత టర్మ్ ఇస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తా. సో ఎంత టర్మ్ ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా ఆన్సర్ షీట్లో రాసుకోండి. తర్వాత ఏం చేయాలి అంటే ఏఎన్ ప్లేస్లో 1 పెట్టాలి. సో ఎంత టర్మ్లో ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి 1 ఉంటే ఆ ప్లేస్లో 1 పెట్టాలి, ఎన్ ప్లేస్లో. అంతే సింపుల్. 1, 2 అని పెట్టుకోవడమే ఈ ప్రాబ్లంలో మనం చేయాల్సింది. సో ఎన్ ప్లేస్లో 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకుంటే క్యాలిక్యులేషన్ తర్వాత 3 వచ్చింది. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా ఎంత ఇచ్చాడో 5n మైనస్ 2. సో ఏఎన్ ఎంత ఇచ్చాడో 5n మైనస్ 2. ఇప్పుడు 2 పెట్టుకోవాలి. 1 ఒకసారి, 2 ఒకసారి. దిస్ ఇస్ అ కామన్ ప్రొసీజర్. 5 ఇంటూ 2 మైనస్ 2. సో 5 2s are 10 మైనస్ 2. 10 మైనస్ 2 ఎంత? 8. సో A1 3, A2 8. ఒకసారి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కనుక్కున్నాక మనం ప్రోగ్రెషన్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ 8, థర్డ్ టర్మ్ 13, సో ఆన్. సో ఇప్పుడు మనం 18th టర్మ్ కాబట్టి A18 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 17. 18 ఇస్తే ఒక తక్కువ చేసి రాయాలి 17. సో A18 ఈజ్ ఈక్వల్ టు A. మనకు తెలుసు ఏ అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ 3 వచ్చింది కాబట్టి ఏ ప్లస్లో 3 రిప్లేస్ చేయాలి, 17. డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఫార్ములా A2 మైనస్ A1 అంటే 8 మైనస్ 3 విచ్ ఈస్ 5. సో రిప్లేస్ చేయాలి 17 ఇంటూ 5. సో A18 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 17 5 85. 17 5 85. సో 85 ప్లస్ 3 ఈజ్ 88. సో 18th టర్మ్ ఎంత? 88. సో మీరు ఏం చేస్తారంటే కామన్ డిఫరెన్స్. సో ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి డి వాల్యూ. మీకు కామన్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఇస్ ఏ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ఏపీ 10 7 4 సో ఆన్ మైనస్ 62. సో 2 వేస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇది ఒక వే విచ్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇంకో ఈజీ వే ఏంటంటే లాస్ట్ అంటే రివర్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్. సో మైనస్ 62, దీని డిఫరెన్స్ ఎంత? 7 మైనస్ 10 ఇస్ మైనస్ 3 ఉంది డిఫరెన్స్ కాబట్టి మైనస్ 62కి నెక్స్ట్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ నెంబర్ మైనస్ 59, మైనస్ 56, సో ఆన్ 7 అండ్ 10. సో ఇట్లా ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది కాబట్టి దిస్ ఈజ్ ద అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ రివర్స్ వే. ఫ్రమ్ లాస్ట్ అంటే రివర్స్ నుంచి రావాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ మైనస్ 62. డి అంటే A2 మైనస్ A1 విచ్ ఈస్ 3. 11th టర్మ్ ఫార్ములా A ప్లస్ 10D. ఒక తక్కువ వేసుకొని రాసుకోవాలి. 11 ఉంటే 10 రాసుకోవాలి. సో 11th టర్మ్ ఏ అంటే ఏంటి? మైనస్ 62 ప్లస్ 10D. డి ఎంత? 3. సో మైనస్ 62 ప్లస్ 30. సో మైనస్ 62 ప్లస్ 30 ఎంత? మైనస్ 32. సో 11th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఈస్ మైనస్ 32. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మైనస్ 32 వచ్చింది, కానీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. ఇవంతా ప్రొసీజర్ బదులు రివర్స్గా రాసుకొని ఇచ్చిన ప్రోగ్రెషన్ని 11th టర్మ్ ఫార్ములా అప్లై చేసి ఏడి రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ లాస్ట్. If the sum of first 14 terms of AP is 1050, first term is 10, find the 20th term. SN ఇచ్చాడు సమ్ ఆఫ్ 14 టర్మ్స్కి. SN 1050, 14 టర్మ్స్ అన్నాడు కాబట్టి N14, ఫస్ట్ టర్మ్ ఈజ్ 10, A10 కాబట్టి SN ఫార్మ్లో యూజ్ చేయాలి. SN is equal to n/2 into 2A plus n minus 1 into D. You have to buy out this all formula students. సో వాల్యూస్ రిప్లేస్ చేశాక మనకి D10 వస్తుంది. 20th టర్మ్ ఫార్ములా ఈజ్ A ప్లస్ 19D. ఏ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు క్వశ్చన్లో, ప్లస్ 19. డి ఎంత ఫైండ్ అవుట్ చేసాము? 10. సో 19 ఇంటూ 10. సో 10 ప్లస్ 19 10s are 190. 190 ప్లస్ 10 is 200, విచ్ ఈస్ ద 20th టర్మ్ ఆన్సర్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్స్ చూద్దాము. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి nth టర్మ్ ఫార్మ్లో అది నేర్చుకుంటే సరిపోతుంది. nth టర్మ్ ఈస్ AR టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1.
In GP, third term is 12 and sixth term is 96. Find the eighth term. So మనకి తెలుసు nth term ఫార్ములా జీపీకి ఏఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఇది బయాడ్ చేయాలి స్టూడెంట్స్. సో ఏం కనుక్కోమన్నాడు? ఎయిత్ టర్మ్ కనుక్కోమన్నాడు. సో ఎయిత్ టర్మ్ ఫార్ములా ఏఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే 8 మైనస్ 1 7. ఇక్కడ 8 ఉంటే పవర్లో ఒకటి తక్కువ చేసి రాయాలి. సో మనకి ఎయిత్ టర్మ్ కనుక్కోవాలంటే ఏ కావాలి, కామన్ రేషియో ఆర్ కావాలి, విచ్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఏ ఇవ్వలేదు ఫస్ట్ టర్మ్, ఆర్ ఇవ్వలేదు కామన్ రేషియో. కానీ 2 కండిషన్స్ ఇచ్చాడు. అదేంటి అంటే థర్డ్ టర్మ్ అనగానే A3 అని రాసుకోవాలి, ఈజ్ 12. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? సిక్స్త్ టర్మ్ ఈజ్ 96. ఈ రెండు కండిషన్ ద్వారా మనము ఏఆర్ కనుక్కుందాం. A3 అంటే ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 2 అండ్ A6 అంటే సిక్స్త్ టర్మ్ అంటే ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 5 విచ్ ఇస్ 96. ఇలా ఇచ్చాక మనం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అని, ఎప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాక. సో ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 96 డివైడెడ్ బై ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 96 by 12. So a get cancel, r to the power of 5 by r to the power of 2 ఎంత? r to the power of 3. ఓకే, 12 8s are 96. సో r cube is equal to 8 అయితే r is equal to 2 అవుతుంది. ఎందుకంటే r cube 8ని 2 క్యూబ్గా రాయొచ్చు, పవర్ క్యాన్సిల్ అయిపోతే r వాల్యూ 2. మనకి r తెలుసు, a తెలియదు కాబట్టి ఈ సబ్స్టిట్యూట్ r ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? ఏఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12. మనకి ఏ తెలీదు, ఆర్ తెలుసు, 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12. ఏ ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 12. మనకు కావాల్సింది ఏంటి? ఏ. సో ఏ ఇజ్ ఈక్వల్ టు 12 by 4 విచ్ ఈస్ 3. మనకి ఏ తెలుసు 3, ఆర్ తెలుసు 2. So now we know A and we know R. Now we have to replace in the eighth term. Eighth term formula AR to the power of 7 కాబట్టి A3 into R2 power 7. So A8 is equal to 3. 2 power of 7 అంటే 2ని 7 times multiply చేయాలి. 3, 4, 5, 6, 7 multiply చేయండి. 2 2s are 4, 2s are 8, 16, 32, 64, 128 into 128. So 128 into 3, 8 3s are 24, 3 2s are 6, 7, 8, 3 1s are 3. So answer is 384. We'll move on to the next important question in geometric progression. Which term of GP 3, 9, 27 is 2187? So మనకి GP అనగానే nth term formula యూజ్ చేయాలి. an is equal to ar to the power of n minus 1. This is GP nth term formula. సో ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 3 అండ్ r అంటే కామన్ రేషియో విచ్ ఈస్ a2 by a1. a2 అంటే 9 విచ్ ఈస్ సెకండ్ టర్మ్, a1 అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 3. 9 by 3 ఈస్ 3. an ఏమో 2187 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇలా లాస్ట్ అనేది ఏదైనా ఇస్తే అది nth టర్మ్గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇవన్నీ మనము ఏఆర్ ఏఎన్ వీ హ్యావ్ టు రిప్లేస్ ఇన్ ద ఫార్ములా. ఏఎన్ ఎంత? 2187 is equal to a which is given as 3 first term, r ఏమో 3 n to the power n minus 1. So 2187 can be represented as 3 to the power of 7, 3 into 3 power of n by 3. So 3 power of n minus 1 ని 3 power of n by 3 గా రాసుకోవచ్చు. 3 3 get cancel. సో ఏ మిగిలింది? 3 power of n is equal to 3 power of 7 మిగిలింది. ఇక్కడ 3 power of n, ఇక్కడ 3 power of 7. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ ద పవర్స్. సో ఆన్సర్ n is equal to 7. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.